ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా రాజంపేటలో 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో పాటు కామారెడ్డి జిల్లా కేంద్రం జల దిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం నీరు ఇళ్లలోకి చేరింది. కామారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్, కామారెడ్డి మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు కాలనీలు జలమయమైన పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్టును రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. వెంటనే అత్యవసరమైన చర్యలు చేపట్టాలా, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రకటించిన పరిస్థితి నెలకొంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలా, వెంటనే కామారెడ్డి జిల్లాకు తరలి వెళ్లాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కామారెడ్డికి బయలుదేరిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే లోతట్టు కాలనీలు పూర్తిగా జలమయమైన పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ ఇప్పటికే ఒక చెరువులు కుంటల్లాగా తలపిస్తున్న పరిస్థితి నెలకొంది. నిజాం సాగర్ మండలం బొగ్గుగుడిసెలో అధిక వర్షాల కారణంగా 8 మంది చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. వీరిలో ఇప్పటికే 5గురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించిన పరిస్థితి నెలకొంది. మరో 3గురిని బోట్లో తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది. రాజంపేట మండలంలో భారీ వర్షం కురుస్తుంది. కొండాపూర్, ఎల్లాపూర్, ఆరుగొండ, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల మధ్య వరద ముంచెత్తుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామాలన్నీ జల దిగ్బంధంలో వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీలు పూర్తిగా జలమయం అయిన పరిస్థితి నెలకొంది. సరంపల్లి వద్ద ప్రభుత్వ గురుకుల పాఠశాల పూర్తిగా నీటి మునిగింది. భవనం చుట్టూ వరద నీరు చేరుకుంది. దీంతో తాడు సాయంతో విద్యార్థులను స్థానికులు బయటకు తీసుకువస్తున్న పరిస్థితి కనబడుతుంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తిగా అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా జిల్లా అధికార యంత్రాంగంతో, జిల్లా కలెక్టర్తో కూడా ఫోన్లో మాట్లాడిన పరిస్థితి నెలకొంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి జిల్లా పరిధిలోని బిక్కనూరు, తలమట్ల గ్రామాల మధ్య గట్ల రైల్వే బ్రిడ్జు పై నుంచి కూడా వరద నీరు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్, సికింద్రాబాద్ మధ్య రైళ్లను కూడా నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో రైల్వే ట్రాక్ దెబ్బతింది. దీంతో రైల్వే సిబ్బంది సహాయక చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ మీదుగా హైదరాబాద్కు, సికింద్రాబాద్కు 12 రైళ్లు వెళ్లాల్సి ఉండగా 12 రైళ్లను కూడా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు 4 ట్రైన్లను తాత్కాలికంగా మళ్లించిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కామారెడ్డి జిల్లా పరిధిలోని పూర్తిగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. అత్యధికంగా రాజంపేటలో 36 సెంటీమీటర్లు, బిక్కనూరులో 23 సెంటీమీటర్లు, కామారెడ్డిలో 21 సెంటీమీటర్లు, దోమకొండలో 20 సెంటీమీటర్లు, మాచారెడ్డిలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీగా వర్షం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పట్టణంలోని జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, బతుకమ్మకుంట, కాకతీయ నగర్, విద్యానగర్ తదితర కాలనీలన్నీ పూర్తిగా నీటితో మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. పలు కాలనీలు అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయిన పరిస్థితి నెలకొంది. వర్షాలు ఎక్కువ కురుస్తాయని, మరో 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. సెలవుల్లో వెళ్లిన వారందరినీ విధుల్లోకి హాజరు కావాలా, సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం ఇప్పటికే జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా చేరుకోబోతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇంకా వర్షం కొనసాగుతుంది. ఈ వర్షం నేపథ్యంలో ప్రజలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది.
ఇది తాజా అప్డేట్.